పవన్ కళ్యాణ్ మధ్య రేస్ నడుస్తుందా? పవన్ రేంజ్ ఎక్కడా, నాని రేంజ్ ఎక్కడా? ఇద్దరే, ఎవరి దారి వాళ్ళదే. అలాంటప్పుడు ఈ ఇద్దరి మధ్య రేస్ ఏంటి అనుకుంటున్నారు కదా. కానీ ఓ దర్శకుడు కారణంగా ఇద్దరి మధ్య పోటీ తప్పేలా లేదు. మరి ఈ ఇద్దరిలో ఆ దర్శకుడు ఎవరికి ఓటేస్తారు? పవన్ కావాలంటారా, లేదంటే నాని వైపు వెళ్తారా? చూద్దాం ఎక్స్క్లూజివ్గా. ఓజీ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి సినిమాలు రావడం కష్టమే అనుకున్నారు అభిమానులు. కానీ ఉస్తాద్ పూర్తి చేశారు. అయినా కూడా అదేం పెద్ద ఎఫెక్ట్ చూపించలేదు. అయితే ఓజీ 2 ఉంటుందని మేకర్స్ చెప్పడంతో గత 2 రోజులుగా ఇండస్ట్రీలో దీనిపై ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. దానికి కారణం సుజిత్ ఆల్రెడీ నానితో సినిమాకు కమిట్ అవ్వడమే. నాని ప్యారడైజ్ కారణంగా 2 సినిమాల మధ్య కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఇప్పుడు ఆ సినిమా లేట్ అవ్వడంతో సుజిత్ కు బ్లడీ రోమియో కోసం నాని ఇచ్చిన డేట్స్ అన్నీ కిల్ అవుతున్నాయి. చూస్తుంటే ప్యారడైజ్ అయ్యేసరికి మరో 4 నెలలైనా పట్టేలా ఉంది. దాంతో ఈ టైంలో ఓజీ 2 చేయడానికి సుజిత్ రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. పవన్ కూడా నవంబర్ నుంచి డేట్స్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. మామూలుగా అయితే నాని ప్లానింగ్ మిస్ అవ్వదు, కానీ ప్యారడైజ్ విషయంలో లేట్ అవుతుంది. మరోవైపు నాని డేట్స్ కంటే పవన్ డేట్స్ దొరకడం కష్టం కాబట్టి ముందు పవర్ స్టార్ వైపే వెళ్లేలా ఉన్నారు సుజిత్. ఓజీ 2 స్క్రిప్ట్ కూడా సిద్ధంగానే ఉండడంతో ముందు అది పూర్తి చేసి ఆ తర్వాతే నాని వైపు రావాలని చూస్తున్నారు ఈ దర్శకుడు. ఒకవేళ పవన్ సినిమా ముందు మొదలైతే నాని బ్లడీ రోమియో పరిస్థితేంటి? ఈ సినిమాను హోల్డ్లో పెడతారా, లేదంటే ఓజీ 2 తర్వాత పట్టాలెక్కిస్తారా అనేది చూడాలి. ఏదేమైనా పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే మాత్రం ఓజీ 2నే సుజిత్ కు ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. మరి ప్యారడైజ్ అయ్యాక సుజిత్ కోసం నాని వేచి చూస్తారా, లేదంటే మరో దర్శకుడికి ఛాన్స్ ఇస్తారా అనేది సస్పెన్స్. ఫౌజీ సినిమా షూటింగ్ నడుస్తూనే ఉంది. ఎప్పుడు అడిగినా కూడా షూటింగ్ వేగంగా జరుగుతుందనే చెప్తూ ఉంటారు మేకర్స్ కూడా. కానీ అప్డేట్స్ అడిగితే మాత్రం నో అప్డేట్ అంటారు. అసలు ఫౌజీ షూట్ ఎంతవరకు వచ్చింది? ఎప్పుడు పూర్తి కానుంది? 2026లో సినిమా విడుదలవుతుందా, లేదంటే నెక్స్ట్ ఇయర్కి వాయిదా వేస్తారా? ప్రభాస్ నిజంగానే సంచారి అయిపోయారిప్పుడు. ఓ సినిమా నుంచి మరో సినిమాకు పరుగులు పెడుతూనే ఉన్నారు. ఇటు స్పిరిట్, అటు కల్కి 2, మధ్యలో ఫౌజీ. ఇలా 3 సినిమాలు ఒకేసారి పూర్తి చేసే పనిలో పడ్డారు ఈ హీరో. ప్రస్తుతానికి కల్కి 2కు కాస్త బ్రేక్ ఇచ్చినా ఫౌజీ, స్పిరిట్ సినిమాలపై సీరియస్ గా ఫోకస్ చేశారు రెబల్ స్టార్. స్పిరిట్ సినిమాను 2027 మార్చి 5న విడుదల చేస్తానని ఇప్పటికే చెప్పారు సందీప్ రెడ్డి వంగ. దానికి తగ్గట్లు షూట్ కూడా జరుగుతోంది. మరోవైపు కల్కి 2 పూర్తి స్థాయి షూటింగ్ జూలై నుంచి మొదలవుతుందని నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చారు. ఎటొచ్చి హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న ఫౌజీ గురించే ఎలాంటి అప్డేట్స్ రావట్లేదు. ఎప్పుడు అడిగినా షూట్ చివరి దశకొచ్చిందంటున్నారు. హను రాఘవపూడంటే చిన్న సైజ్ రాజమౌళే. సినిమా బాగా వచ్చే వరకు, ఆయనకు నచ్చే వరకు చెక్కుతూనే ఉంటారు. ఫౌజీ విషయంలోనూ ఇదే చేస్తున్నారు హను. 2వ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో సాగే ఓ సైనికుడి ప్రేమ కథిది. ఇందులో ఇమాన్వి ఇస్మాయిల్ అనే కొత్త అమ్మాయి ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఫౌజీని నిర్మిస్తున్నారు. ఫౌజీ రిలీజ్ డేట్ ఎప్పుడనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోందిప్పుడు. నిజానికి ఆగస్టు 15న ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ పరిస్థితులు చూస్తుంటే డిసెంబర్లో ఫౌజీ రావచ్చనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇది మిస్ అయితే సంక్రాంతికొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 2026 సంక్రాంతికి రాజాసాబ్తో వచ్చారు ప్రభాస్. మొత్తానికి చూడాలిక ఫౌజీ ఎప్పుడు విడుదలవుతుందో. లెనిన్ మళ్లీ వాయిదా పడింది. ఆల్రెడీ వాయిదాల మీద వాయిదాలు పడుతూనే చివరికి ఓ డేట్ లాక్ చేసుకున్న ఈ చిత్రం ఇంతలోనే మరోసారి వాయిదా పడింది. అసలు అఖిల్ సినిమా విషయంలో ఏం జరుగుతోంది? ఇన్ని వాయిదాలకి కారణమేంటి? కొత్త డేట్ ఎప్పుడు? అసలు ఎందుకు ఈ పోస్ట్ పోన్ చేశారు? దీనిపై నాగార్జున రియాక్షన్ ఏంటి? ఏజెంట్ డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు అఖిల్. నిజం చెప్పాలంటే కెరీర్ స్టార్టింగ్ నుంచి ప్రతి సినిమాకు కనీసం 2-3 ఏళ్లు గ్యాప్ అలవాటైపోయింది అఖిల్కి. 2015లో ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఈ దశాబ్ద కాలంలో చేసింది 4 సినిమాలే. అందులో హెలో మంచి సినిమా అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ జస్ట్ ఓకే సినిమాగా మిగిలిపోయింది. ఏజెంట్ ఫ్లాప్ తర్వాత అఖిల్ కెరీర్ను మరింత డేంజర్లోకి నెట్టేసింది. దాంతో నెక్స్ట్ సినిమా కోసం కావాలనే కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్నారు. అన్నీ కుదిరాకి లెనిన్ సినిమా మొదలుపెట్టారు. అయితే ఈ ప్రాజెక్ట్ మొదటి నుంచి ఏదో ఒక విషయంలో డిస్టర్బ్ అవుతూనే ఉంది. ముందు శ్రీలీలను హీరోయిన్గా అనుకుని ఆ తర్వాత ఆమెను భాగ్యశ్రీ బోర్సేతో రీప్లేస్ చేశారు. షూట్ అంతా అయిపోయాక అవుట్పుట్ చూసుకుని కొన్ని రీషూట్స్ చేశారు. అందుకే మే 1లోనే రావాల్సిన లెనిన్ రాలేదు. తర్వాత జూన్ 26 అన్నారు. అది ఫైనల్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిన టైంలో కాదు జూలై 10కి వాయిదా పడింది అంటున్నారు. చివరి నిమిషంలో పడే బ్రేక్లు సినిమాపై ఎక్కడ ఎఫెక్ట్ చూపిస్తాయో అనేది అక్కినేని అభిమానుల టెన్షన్. మరి చూడాలిక లెనిన్ జూలైలో అయినా వస్తాడా లేదా అనేది. మన సినిమా మన దగ్గర రీ రిలీజ్ అయి రికార్డులు క్రియేట్ చేస్తే అందులో గొప్పే ఉంది.
అదే పక్క ఇండస్ట్రీలో 20 ఏళ్ల తర్వాత రిలీజ్ అయ్యి రికార్డులు తిరగరాస్తే అప్పుడు కదా అసలు మజా. పైగా అక్కడి హీరోల టాప్ రికార్డులని సైతం తిరగరాస్తుంటే TFI ఫ్యాన్స్కి అంతకంటే ఏం కావాలి? ఇప్పుడు సినిమా అలాంటి రికార్డులే క్రియేట్ చేస్తోంది. అదేంటో చూద్దామా? హ్యాపీ సినిమా గుర్తుంది కదా? అల్లు అర్జున్ కరుణాకర్ కాంబినేషన్లో 20 ఏళ్ల కింద వచ్చిన ఈ లవ్ స్టోరీ మన దగ్గర అంత మ్యాజిక్ చేయలేదు, కానీ మలయాళంలో మాత్రం రికార్డులు క్రియేట్ చేసింది. అల్లు అర్జున్ మల్లు అర్జున్గా మారిపోయిన సినిమా ఇదే. హ్యాపీ నుంచే కేరళలో బన్నీకి ఫ్యాన్స్ క్లబ్స్ కూడా పుట్టుకొచ్చాయి. తాజాగా ఈ చిత్రం అక్కడ రిలీజ్ అయింది. 20 ఏళ్ల కింద సినిమా, అందులోనూ డబ్బింగ్ సినిమాని ఎవరు చూస్తారులే అని తక్కువ అంచనా వేస్తే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే మలయాళంలో హ్యాపీ రిలీజ్ ఆల్ టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. థియేటర్స్ అన్ని మ్యూజిక్ కాన్సర్ట్లుగా మారిపోతున్నాయి. ఫస్ట్ డే ఏకంగా 25 లక్షల గ్రాస్ వచ్చింది. సోషల్ మీడియాలో థియేటర్లలో అభిమానులు డాన్సులు చేస్తున్న వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. హ్యాపీలోని పాటలకి, మరీ ముఖ్యంగా వస్సా వస్సా పాటకైతే గంతులేస్తున్నారు ఫ్యాన్స్. కేరళలో ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉంది కాబట్టే అక్కడి ఆడియన్స్ మీద బన్నీ స్పెషల్ లవ్ చూపిస్తూ ఉంటారు. వాళ్లకు ట్రిబ్యూట్ ఇవ్వాలనే పుష్ప 2 సినిమాలో ఫీలింగ్స్ పాటలోని మొదటి 3-4 లైన్స్ అన్ని భాషల్లోనూ మలయాళంలోనే ఉంటాయి. హ్యాపీ హంగామా కాసేపు పక్కన పెడితే అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ సినిమాతో బిజీగా ఉన్నారు. రాకా షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. ఈ చిత్ర షూటింగ్ 2027 ఫస్ట్ హాఫ్ లో పూర్తి కానుందని, సినిమాని డిసెంబర్లో విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఇటు షూట్ తో బన్నీ బిజీగా ఉంటే, అటు హ్యాపీ రిలీజ్ తో ఆయన ఫ్యాన్స్ ఆల్ హ్యాపీస్ అన్నమాట. అసలే ఇండస్ట్రీలో పోటీ మామూలుగా లేదు. దానికి తోడు రొటీన్ సినిమాలు కానీ చేస్తే ఆడియన్స్ ఇట్టే పక్కన పెట్టేస్తారు. అందుకే కుర్రాళ్ళు రూట్ మార్చేస్తున్నారు. విభిన్నమైన కాన్సెప్ట్స్కే ఓకే చెప్తున్నారు. ఇప్పుడున్న పోటీలో ఉనికి చాటుకోవాలంటే రెగ్యులర్ సినిమాలు చేస్తే సరిపోదు కదా. మరి అలా ట్రై చేస్తున్న హీరోలు ఎవరో చూద్దామా? కొండంత టాలెంట్ ఉన్న, రవ్వంత అదృష్టం లేని నటుడు సత్యదేవ్. అద్భుతమైన పాత్రలు, సినిమాలు చేసినా సోలో హీరోగా మార్కెట్ మాత్రం రాలేదీనకు. అలాంటి టైంలో సత్యదేవ్ చేతిలో ఉన్న ఆయుధం రావ్ బహదూర్. మహేష్ బాబు ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న ఈ చిత్రాన్ని వెంకటేష్ మహా తెరకెక్కిస్తున్నారు. టీజర్ చూస్తుంటే సినిమాపై హైప్ పెరిగిపోతోంది. జూలై 3న రావ్ బహదూర్ విడుదల కానుంది. ఈ సినిమాతో తనకు హీరోగా గుర్తింపు పెరుగుతుందని నమ్ముతున్నారు సత్యదేవ్. మరో హీరో విశ్వక్ సేన్ సైతం రొటీన్ సినిమాలకు భిన్నంగా ట్రై చేస్తున్నారు. వరుస ఫ్లాప్ల నేపథ్యంలో స్వీయ దర్శకత్వంలో కల్ట్ తెరకెక్కిస్తున్నారు. అలాగే రాజకీయాల బ్యాక్ డ్రాప్ లో లెగసీ సినిమా చేస్తున్నారు విశ్వక్. గోపీచంద్ సైతం హిట్ కోసం ట్రాక్ మార్చేశారు. రొటీన్ కథలకు భిన్నంగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో 7వ శతాబ్దపు కథ భరతవర్షలో నటిస్తున్నారు. ఈ సినిమా తనను ఫ్లాప్లో నుంచి బయటపడేస్తుందని నమ్ముతున్నారీన. అలాగే సిద్ధు జొన్నలగడ్డ కూడా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ స్వరూప్ ఆర్జేతో డిటెక్టివ్ డ్రామా చేయబోతున్నారు. మొత్తానికి కుర్ర హీరోలంతా కొత్తగా ట్రై చేస్తున్నారు. నువ్వు వేరయ్యా, నువ్వు వేరు అంటూ విజిల్ సినిమాలో విజయ్ ఓ డైలాగ్ చెప్తారు, గుర్తుందా? ఇప్పుడు ఈ మాట నాగ్ అశ్విన్కి బాగా సూట్ అవుతుంది. కుర్రాడు ఈ జనరేషనే, కానీ ఆలోచనలే ఆ కాలంలో ఉంటాయి. వైజయంతి మూవీస్లోకి నాకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే ఆ బ్యానర్ జాతకం మారింది. ప్రతిసారి కొత్తగా ఏదో ట్రై చేస్తూ ఈ జనరేషన్లో విభిన్నంగా మారిపోయారు ఈ డైరెక్టర్. నాగశ్విన్ ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేని పేరు. ఈ జనరేషన్లోనే పుట్టిన ఆలోచనలు మాత్రం ఎప్పటివో ఉంటాయి. ముఖ్యంగా ఆయన తీసే సినిమాలు, రాసే కథలు, పిక్ చేసే ఐడియాలు అన్నీ మిగిలిన డైరెక్టర్స్తో పోలిస్తే విభిన్నంగా ఉంటాయి. అందుకే 10 ఏళ్ల జర్నీలో ఓ ఎవడే సుబ్రహ్మణ్యం, ఓ మహానటి, ఓ కల్కి లాంటి సినిమాలు నాగి నుంచొచ్చాయి. వైజయంతి మూవీస్ కాస్త డౌన్లో ఉన్నప్పుడు అందులోకి అడుగుపెట్టారు నాగశ్విన్. అక్కడ్నుంచే ఆ బ్యానర్కు పునర్వైభవం మొదలైంది. మహానటి, సీతారామం, జాతిరత్నాలు, కల్కి లాంటి సినిమాలొచ్చాయి. సింగ్ గీతం వచ్చింది. వీటన్నింటి వెనుక నాగశ్విన్ ఉన్నారనేది కాదనలేని నిజం. తాజాగా సింగ్ గీతం అయితే కేవలం పాటలతోనే సాగిపోయే సినిమా. దర్శకుడిగానే కాదు, నిర్మాతగానూ ప్రయోగాలు చేస్తుంటారు నాగి. అందుకే కరోనాలో జాతిరత్నాలొచ్చింది. ఇప్పుడు సింగీతం ఆలోచనలకు సింగ్ గీతం సినిమాతో తెరరూపం ఇచ్చింది ఈయనే. ఓవైపు కల్కి 2 లాంటి మెగా ప్రాజెక్ట్తో బిజీగా ఉన్న నిర్మాతగా తన అభిరుచిని చాటుకుంటూ ఉన్నారు నాగశ్విన్. అందుకే ఈయన్ని సంథింగ్ డిఫరెంట్ అని పిలిచేది. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరో ఈటీ ఎక్స్క్లూజివ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.